మారబోతుంది. ఈ రోజున వ్యతిరేకంగా మాట్లాడిన వాడు ఖచ్చితంగా దేవుని యొక్క మాటలు వాక్యము పట్టుకుని మాట్లాడిపోయే రోజులు వస్తున్నాయని మనం అర్థం చేసుకోవాలి. కలుగును గాక. ప్రభు నమ్ముకున్న వారిని దూషిస్తూ ఉన్నాడు, ప్రభువును దూషిస్తూ ఉన్నాడు, అనేకమైన దూషణ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, భయంకరమైన మాటలు. ఆ మాటల్లో బూతులు కనబడతాయి, ఆ మాటల్లో వికిలి చేష్టలు కనబడతాయి, ఆ మాటల్లో అబద్ధాలు కనబడతాయి. ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. ఈ రోజున పౌలు గారి యొక్క జీవితంలో దేవుడు వాళ్ళు ఎవరు ఊహించలేదు, సౌలు కథ పౌలుగా మారిపోతుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏ నోటిదైతే దూషించాడో ఆ నోటితే ఇప్పుడు ప్రతిమలాడుకుంటున్నాడు ప్రభు నమ్ముకోండి. దేవుడి స్తోత్రం. ఏ నోటిదైతే దూషించాడు, దూషణ మాటలు మాట్లాడాడు, యేసు ప్రభువుని వ్యర్థముగా దూషించాడు, అదే యేసు ప్రభు కోసం అందరు కాళ్ళు పట్టుకుంటున్నాడు, అందరి దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దూషించడం మాత్రమే, తర్వాత ఏం చేస్తున్నాడు? హింసిస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. హింసకుడు, గతంలో దూషకుడు, హింసకుడు, హానికరుడు. ఎవరంట? ఎవరు చెప్పండమ్మా? సౌలు. యేసు ప్రభు శిష్యుల కంటే గొప్ప పరిచయం చేసినటువంటి గొప్ప యోధుడు ఈ సౌలు గారు. ఇలాంటి గతంలో సౌలు ఆ కథ మార్చిన తర్వాత, కథ మార్చడం అంటే ఇక బ్రతుకంతా మారిపోయింది. ఇలా మార్చాడంటే దేవుడు ఇలా ఉండి దాన్ని తిప్పాడు.